భారత ఎన్నికల కమిషన్ ఏర్పడి 75 ఏళ్లైంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచిన ఈ సంస్థ తన సమర్థత, పారదర్శకత, నిష్పక్షపాత పాత్రతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్సభ ఎన్నికలు, అందుకు ఏమాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సుమారు 100 కోట్ల ఓటర్లు, లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, వేలాది మంది అభ్యర్థులు, ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ 76వ ఏట అడుగుపెట్టింది. ఈ క్రమంలో బాల అరిష్టాలను దాటి ఇంతింతై అన్నట్టుగా ఎదిగి నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా అశాంతము డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 75 ఏళ్లలో 17 సాధారణ ఎన్నికలు, అనేక రాష్ట్ర ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఆచరణలో ఎన్నో సాంకేతిక మార్పులను తెచ్చింది. దేశంలో ఎన్నికల పారదర్శకతను పెంచే క్రమంలో 1999లో ఈవీఎంలు ప్రవేశపెట్టడం, 2013లో వీవీప్యాట్ సిస్టమ్ ఆవిష్కరణ ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అక్రమ చర్యలపై పకడ్బందీ చర్యలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతం చేయడానికి మొబైల్ యాప్స్, ఆన్లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్, జీఐఎస్ మ్యాపింగ్ వంటి సాంకేతికతను సమర్థంగా ఉపయోగించింది. 1951లో కేవలం 40% మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా ఇప్పుడు ఇది 70%కి పైగా ఉంది. 2025 నాటికి ఎలక్షన్లలో ఏఐ పరిజ్ఞానం ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ ను మరింత విస్తరించడంతో పాటు యువత ఓటింగ్ లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడం, ఎన్నికల ఖర్చులపై నియంత్రణ తదితర అంశాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత ఎన్నికల కమిషన్ తన ప్రాముఖ్యతను నిలుపుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచానికి భారత ప్రజాస్వామ్య శక్తిని చాటి చెప్పే ఈ సంస్థ భవిష్యత్తులోనూ మరింత శక్తివంతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.